పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన పెళ్లి గురించి అసలు నిజాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి. షాక్‌లో చక్రి. మహాలక్ష్మి పోలీస్ స్టేషన్‌కైతే వెళ్ళి అక్కడ ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్‌తో మాట్లాడి జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటుంది. తన గురించి ప్రతి ఒక్క విషయము కానిస్టేబుల్‌కి చెప్తుంది చక్రియే అని, ఆ రోజు తన పెళ్లి రిజిస్టర్ చేయడానికి ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చింది కూడా చక్రియే అని మహాలక్ష్మికైతే తెలిసిపోతుంది. అదంతా కూడా తెలుసుకొని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చక్రి ఇంత పని చేస్తాడా? నన్ను ఇంత మోసం చేస్తాడా? నేను ఎంత నమ్మాను. ఇప్పుడు తనని భర్తగా కూడా అంగీకరించాలి అనుకున్నాను కదా. తన మంచితనం చూసి, తన కళ్ళలో నా మీద ప్రేమ చూసి, తనని మంచివాడిగా ముద్ర వేసుకొని ఆరాధిస్తున్నాను కదా. ఇప్పుడు చక్రిని ఏం చేయాలి అని మహాలక్ష్మి ఆలోచనలో పడిపోతుంది. ఇక అక్కడి నుంచి సైలెంట్గా బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. అప్పుడే కానిస్టేబుల్ ఎస్ఐ తన మీద కోపంగా ఉండడంతో తనని ఎక్కడ తిడతాడో అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చేసి చక్రికి ఫోన్ చేసి మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వచ్చిన విషయము, తన గురించి అడిగిన విషయం అంతా కూడా చెప్పేస్తాడు. ఇక చక్రి అయితే మహాలక్ష్మికి అన్ని నిజాలు తెలిసిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా తనని ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలి అని చక్రి ఆలోచనలో పడతాడు. అదంతా కూడా వెళ్ళి తన అన్నయ్యతో చెప్పేస్తాడు. మాధవ అయితే వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నారు, ఇంతలోనే ఇంత సమస్యలు, మళ్ళీ ఏంటి, అసలు వీడి లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పి చాలా బాధపడతాడు, ఆలోచనలో పడతాడు. ఇప్పుడు ఎలా మహాలక్ష్మిని ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఆపాలో వాళ్లకు అర్థం కాదు. ఇక మహాలక్ష్మి కూడా చాలా కోపంగా ఇంటికి వస్తుంది. మహాలక్ష్మి అలా సైలెంట్గా కోపంగా ఇంటికి రావడం చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు అని మహాలక్ష్మి ఒకటే మాట అడుగుతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు. అప్పుడు మాధవ, మాకు ఇప్పటి వరకు ఈ విషయం తెలియదు, కానీ ఇప్పుడే చక్రి జరిగిందంతా చెప్పాడు. కానిస్టేబుల్ చక్రికి ఫోన్ చేసి చెప్పాడంట. వాడు ఇలా చేస్తాడని మేం కూడా అనుకోలేదు అంటూ మాధవ చెప్తాడు. అయితే మహాలక్ష్మి చక్రి దగ్గరకు వచ్చి, నేను నిన్ను చాలా నమ్మాను, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించాను, కానీ నువ్వు నాకెందుకు ఇలా చేసావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఒక్కటే ప్రశ్న అడుగుతుంది. అప్పుడే చక్రి, నేను ఇదంతా కావాలని చేయలేదు, నేను మీ దగ్గర ఇక ఏ విషయాన్ని దాచను, నేను మిమ్మల్ని చూసిన మొదటి చూపులోనే మిమ్మల్ని ఇష్టపడ్డాను, మీ మీద ప్రేమని పెంచుకున్నాను, ఎలాగైనా మిమ్మల్ని నా భార్యని చేసుకోవాలి అనుకున్నాను, అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలి అనుకోలేదు. మీకు ఈ నిజం తెలిస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారని తెలుసు, అందుకే ఈ నిజం మీకు తెలియకుండా నేను జాగ్రత్త పడుతూ వచ్చాను. కానీ ఎలాగైతేనే మీకు ఈ విషయం తెలిసిపోయింది. ఇక మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను అడ్డు చెప్పను. నా మనసులో మీ మీద ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది. దయచేసి ఈ ఇంటి నుంచి మాత్రం బయటకు వెళ్ళిపోకండి. మీరు విడాకులు కావాలి అనుకున్నారు కదా, నేను ఇస్తాను, కానీ మీరు మాత్రం ఈ ఇంట్లోనే ఉండండి అని చెప్పి బతిమలాడతాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి ఏమంటుందో అని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. కన్నా అయితే ఏడుస్తూ ఉంటాడు. కన్నా అలా ఏడవడం చూసిన మహాలక్ష్మి, ఏంట్రా నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ అన్యాయం జరిగింది నాకు కదా, ఏడవాల్సింది నేను, తలదించుకోవాల్సింది ఈ చక్రి, మధ్యలో మీకేం సంబంధం ఉందని అంత బాధపడుతున్నారు? మీరేం కంగారు పడకండి, ఏదేమైనా ఈ ఇంటిని వదిలి నేను వెళ్ళను, వెళ్ళాల్సింది ఈ చక్రీనే అని చెప్పి చక్రిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది. చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటండి, ఇంత చిన్న తప్పుకు అంత పెద్ద శిక్ష వేస్తారా? ఈ ఇంటి నుంచి నేను ఎక్కడికి వెళ్ళవాలి, బయటకు వెళ్ళి ఎలా బతకాలి, మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను, నేను ఈ ఇంట్లో కాకుండా బయటకు వెళ్ళి ఉండలేను అని చక్రి బతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి, నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళాలా ఉండాలా అని చెప్పి ఒక్కటే మాట అడుగుతుంది. దానికి చక్రి, వద్దు వద్దు, మీరే ఉండండి, నేనే వెళ్తాను, కానీ బయట నేను ఉండడానికి ఏదో ఒక ప్లేస్ చూసుకున్నాక వెళతాను, దయచేసి కొంచెం టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. అదంతా నాకు తెలీదు, మీకు నేను 24 గంటలు టైం ఇస్తున్నాను, ఈ లోపల మీరు ఇంటి నుంచి బయటకు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా అనేది నిర్ణయించుకోండి అని తేల్చి చెప్పేస్తుంది. ఇక తన రూమ్లోకి వెళ్ళి తలుపేసేసుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక మనం చేసేది ఏం లేదు, మహాలక్ష్మి కోపం తగ్గిందాకా నువ్వు మహాలక్ష్మి కంట పడకుండా ఉండడమే నయం అని చెప్పి మాధవ్ కూడా అంటాడు. ఇక చక్రి కూడా తనకు తన జాబ్ తిరిగి రావడంతో అక్కడి నుంచి ఏం చేయాలో తెలియక
తను డ్రైవింగ్కి వెళ్ళిపోతాడు. చక్రి అయితే ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇంటికి వస్తాడు. ఇంట్లో సౌండ్లు రాకుండా చక్కగా తినేసి పడుకుంటాడు. పొద్దున్నే మహాలక్ష్మి లెగవకముందే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అలా చక్రి మహాలక్ష్మి కంట పడకుండా తిరుగుతూ ఉంటాడు. కానీ మహాలక్ష్మి కోసం చక్రి గురించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని మాధవ ఆలోచనలో పడతాడు. మహాలక్ష్మి కూడా చక్రి గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. తను ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఉన్నాడు అనుకుంటుంది. కానీ సీక్రెట్గా ఇంటికి వస్తున్నాడు, తనని ఫాలో అవుతున్నాడు అని అస్సలు అనుకోదు. అయితే మహాలక్ష్మికి ఎప్పుడూ తన చుట్టుపక్కల చక్రి ఉంటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. చక్రి దూరంగా తనని చూస్తున్నట్టు, పిలుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది, ఎప్పుడు చూడు తనే గుర్తొస్తున్నాడు, తను నాకు ఇంత ద్రోహం చేశాడు కదా, అయినా కూడా తనని మీద నేను ఎందుకు కోపం తెచ్చుకోలేకపోతున్నాను అని మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. అప్పుడే తన ఆఫీస్ కొలీగ్ అయినటువంటి దివ్య, ఏంటి మహా ఈ మధ్య మూడీగా ఉంటున్నావు, ఎక్కువ సైలెంట్గా ఉంటున్నావు, మాట్లాడట్లేదు, నీకేదైనా ఇబ్బంది ఉందా, ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు, నేను ఏదో ఒక సొల్యూషన్ చూపిస్తానేమో అని చెప్పి అంటుంది. అప్పుడే మహాలక్ష్మి ఇండైరెక్ట్గా తన ఫ్రెండ్ గురించి అడుగుతున్నట్టు అడుగుతూ, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, తను తన హస్బెండ్తో గొడవ పడింది, తన హస్బెండ్కి విడాకులు ఇవ్వాలి అని కూడా అనుకుంది. కానీ ఇప్పుడు అతను దూరం అయితే తన గురించే ఆలోచిస్తుంది, ఎక్కువ తనే పిలుస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు, తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, తలుచుకుంటుంది. దీన్నేమంటారు అని చెప్పి అడుగుతుంది. అప్పుడు దివ్య, నీ ఫ్రెండ్ తన హస్బెండ్తో లవ్లో ఉంది, తను దూరం అయితే తట్టుకోలేకపోతుంది, అందుకే తను అలా ఫీల్ అవుతుంది అని చెప్పి అంటుంది. మహాలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను లవ్లో ఉన్నానా అని పైకే అనేస్తుంది. అప్పుడే దివ్య, ఏంటి నువ్వు అంటున్నావు, అంటే నీకు పెళ్ళయిందా, నీ భర్తతో విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది. ఆహా లేదు లేదు, నా ఫ్రెండ్ అనబోయి నేను అన్నాను, తప్పుగా అర్థం చేసుకోవద్దు, నా ఫ్రెండ్కి నేను సర్ది చెప్తానులే అని చెప్పి మహాలక్ష్మి కవర్ చేసి ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు. ఇక ఇదిలా ఉండగా చక్రి మాత్రం మహాలక్ష్మిని దూరం నుంచి చూస్తూ ఫాలో అవుతూనే ఉంటాడు. ఎలాగైనా మహాలక్ష్మికి తన మీద ఉన్న కోపాన్ని తొలగించి తన మనసులో ప్రేమని పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి, తన భార్యగా చేసుకోవాలి అని చెప్పి చక్రి అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సైలెంట్గా మారిపోతారు, ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉండిపోతారు. ఇక మహాలక్ష్మి ఇలా కాదని కొన్ని రోజులు ఆగి, చక్రి ఇంటికి వస్తున్నాడా, మీతో మాట్లాడుతున్నాడా అని చెప్పి అడుగుతుంది. మహాలక్ష్మి అలా అడగడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి సడన్గా చక్రి గురించి అడుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అప్పుడే మాధవ, ఏం లేదమ్మా, వాడు ఎప్పుడు తింటున్నాడో, ఎక్కడ పడుకుంటున్నాడో ఏమో కూడా మాకు తెలియదు అని చెప్పి కవర్ చేస్తాడు. అయితే అదే టైంలో చక్రి ఇంటి దగ్గరికి వస్తాడు. చక్రి రావడం చూసిన చక్రి తండ్రి, ఏంట్రా ఇలా వచ్చావు, ఈ టైంలో వచ్చావు, నీకు ఈ ఇంట్లోకి ఎంట్రీ లేదు కదా, సైలెంట్గా వచ్చావేంటి అని చెప్పి అంటాడు. ఆ మాటలు లోపలికి వినపడతాయి. అప్పుడే మహాలక్ష్మి చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ బయటకు వస్తుంది. అక్కడ చక్రిని చూసి చక్రి చాలా నీరసంగా ఉండడం గమనించి, లోపలికి రండి, అన్నం తిందురు అంటుంది. చక్రి అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇప్పుడు మహాలక్ష్మి నన్నేనా పిలిచింది అని చెప్పి తన తండ్రిని అడుగుతాడు. నిన్నేరా సిల్లీ ఫెలో, వెళ్ళి అన్నం తినిపో, కోపాలు భార్యాభర్తల మధ్య ఎంతో కాలం ఉండవు, అది అర్థం చేసుకొని ఆ అమ్మాయికి ఇక కోపం తెప్పించకుండా నడుచుకో అని చెప్పి చెప్తాడు. చక్రి అయితే చాలా సంతోషంగా కాళ్ళు చేతులు కడుక్కోకుండానే అలానే లోపలికి వెళ్ళి అక్కడ అలానే కూర్చుంటాడు. ఏంట్రా కనీసం కాళ్ళు చేతులైనా కడుక్కొచ్చుకో అని చెప్పి మాధవ అనడంతో, లేదన్నయ్య నాకు బాగా ఆకలిస్తుంది, చాలా రోజులైంది నీ చేతి వంట తిని, ముందు నాకు అన్నం పెట్టన్నయ్య అని చెప్పి అడుగుతాడు. ఆ మాటతో మహాలక్ష్మి అయితే చాలా బాధపడుతుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇక మీద ఇక్కడే ఉండొచ్చు మీరు, కానీ ఈసారి ఏ తప్పు చేసినా మీరు నాకు తెలిసింది అంటే ఇక మీద రెండో ఛాన్స్ అనేదే ఉండదు, నేను ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను అని చెప్పి అందరికీ కలిపే వార్నింగ్ ఇస్తుంది. ఇక అందరూ కూడా ఏ తప్పు చేయమని చెప్పి మాటిచ్చి హ్యాపీగా అక్కడి నుంచి అన్నం తినేసి వెళ్ళిపోతారు. ఈ విధంగా పొదరిల్లు సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే జరగబోతుందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.